ప్రార్థన చేసుకొని తరగతి ప్రారంభిద్దాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన దేవుడు. మీ దివ్య లేఖనాలలో నుండి మీరు మాతో కొన్ని విషయాలు తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. ఈ కూడికు ఆది నుండి అంతవరకు ఆధిపత్యం వహించి సమస్తము మీకు మహిమకరంగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుచూ ఉన్న బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మనం వింటూ వస్తున్నాం కదా. వారి చేతిలో ఏమున్నదనుకున్నాం? చెప్పుకుందాం. వారి చేతిలో ఏముంది? రెండంచుల ఖడ్గం. వెరీ గుడ్. రెండంచుల గల ఖడ్గం ఉన్నది. ఆ ఖడ్గం భక్తులకందరికీ ఏం తెచ్చిపెడుతుంది? ఘనతను తెచ్చిపెడుతుంది. కనుక ఆ ఘనతను తెచ్చిపెట్టే దేవుని వాక్యాన్ని మానక, మరువక, తప్పక మనమంతా ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అంటే మహోన్నతుని విద్య మనము తప్పనిసరిగా నేర్చుకోవాలి. మహోన్నతుని విద్య నేర్చుకోవాలి. అధికమైన విద్య నేర్చుకోవాలి. సర్వ సంపదలు సంపాదించాలి. అవును కదండి. దైవ లేఖనాలలో ప్రావీణ్యత కలిగిన వారుగా, ప్రవీణులం అని అనిపించుకోవాలి. ఆ విధంగా మనము జాగ్రత్త పడాల్సిందిగా ప్రేమతో మనం ఇచ్చేస్తున్నాం. మీలో ఎంతమందికి మన కాలేజీ యొక్క భారం, ఈ కాలేజీ ప్రారంభించడానికి ఆ భారం ఏంటో మీలో ఎవరికైనా గుర్తుందంటారా? ప్రయోజనకరమైనది ఏది దాచుకోడు, వెరీ గుడ్. దేనిని ఆశించకూడదు. కాలేజీ యొక్క భారమేనా మీ భారం కూడానా? భారం కూడా. ఓ, మీ భారం కూడా అదే అయి ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈ భారాన్ని మీరు భుజాన ఎత్తుకున్నారు అప్పుడే మొదటి రోజే. ఇంతటి సంగతిని, సత్యాన్ని గుర్తించి ఈ భారాన్ని మీరు భుజానకి ఎత్తుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం అయితే లేదు. కాబట్టి ప్రభు పిల్లలంగా దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవికతను తేటగా మనము గుర్తించాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము ఆలోచన చేసినప్పుడు అమూల్యమైన విషయాలు మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. మనము ఒకటి, దేవుని వాక్యం పట్ల భక్తుల శ్రద్ధ ఎలా ఉండాలనుకున్నాం? వాక్యాన్ని ఆలకించాలి, ఆలోచించాలి, అంగీకరించాలి, అభ్యసించాలి, అనుసరించాలి, అంతేకాదు అనుభవించాలి, ఆనందించాలి అని విన్నాం. వాక్యాన్ని ఎలా చదవాలి? గ్రంథాన్ని పరిశీలించి చదవాలి, పరిశోధించి చదవాలి, పాటిస్తూ చదవాలి, పఠిస్తూ చదవాలి, ప్రేమిస్తూ చదవాలి, ప్రాముఖ్యతనిస్తూ చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి అని కూడా మనం విన్నాం. మంచిది. మరి బైబిల్ ఎందుకు మనము చదవాలి అని అనుకున్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థమయ్యాయి కదా. ఎందుకు చదవాలి అని అన్నప్పుడు మనల్ని బ్రతికించేది బైబిల్, బాగు చేసేది బైబిల్, బాధలో నెమ్మదిచ్చేది బైబిల్, భద్రతనిచ్చేది బైబిల్, భవిష్యత్తునిచ్చేది బైబిల్, బహుమానం ఇచ్చేది బైబిల్, బలా నమ్మకమైన మంచి దాసుడు అనే సాక్ష్యము చెప్పేది బైబిల్. అందుకే బైబిల్ విషయంలో మనం శ్రద్ధగా ఉండాలి. మరి బైబిల్ ప్రాముఖ్యత కూడా మనం విన్నాం కదా. బైబిల్ ప్రాముఖ్యత కూడా మనం విన్నాం. బైబిల్ ప్రాముఖ్యత ఏమిటి? బైబిల్ ప్రామాణిక గ్రంథమని,
ప్రవచన గ్రంథమని, ప్రయోజనాల గ్రంథమని, ప్రమాదాల నివారణ గ్రంథమని, పాప ఫలితాలు తేటపరిచే గ్రంథమని, పరిశుద్ధతను కాపాడే గ్రంథమని, పరమపురికి చేర్చే గ్రంథమని మనము తేటగా విన్నాం. నిజమే. మరి బైబిల్ యొక్క ప్రాధాన్యత మనము తేటగా వింటూ వస్తున్నాం. బైబిల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి? బైబిల్ యొక్క ప్రాధాన్యత ఏమిటనుకున్నాం? బైబిల్ యొక్క ప్రాధాన్యత అదృశ్య దేవుని బయలుపరచు గ్రంథమని, ఆత్మరక్షణను కలిగించే గ్రంథమని, ఆశ్చర్యకార్యాలు వివరించే గ్రంథమని, ఆపదలో ఉన్న వారికి ఆశ్రయాన్ని కలిగించే గ్రంథమని, అత్యున్నతిని అసమానతలు తెలిపే గ్రంథమని, అపకారికి ఉపకారం చేసే గ్రంథమని, మాత్రమే కాదు అద్వితీయుని ఆరోహణను తెలిపే గ్రంథమని మనం విన్నాం. ఇప్పుడు మరొక సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. మరి ఒక సబ్ హెడ్డింగ్ ఏంటి? ఈ సబ్ హెడ్డింగ్ అంటే బైబిల్లోని ప్రభు యొక్క ప్రభావము. బైబిల్లోని ప్రభు యొక్క ప్రభావం. బైబిల్లోని ప్రభు యొక్క ప్రభావం. 1, యేసుక్రీస్తు నిజదేవుడని నిరూపించే గ్రంథం. యేసుక్రీస్తు నిజదేవుడని నిరూపించే గ్రంథం. 2, యేసుక్రీస్తు నిర్దోషి అని నిర్ధారించే గ్రంథం. యేసుక్రీస్తు నిర్దోషి అని నిర్ధారించే గ్రంథం. 3, యేసుక్రీస్తు నిబంధనలకు నిలువెత్తు నిదర్శన గ్రంథం. చక్కగా వ్రాయండి. యేసుక్రీస్తు నిబంధనలకు నిలువెత్తు నిదర్శన గ్రంథం. 4, యేసుక్రీస్తు ద్వారా నీతి ఫలములను అందించు గ్రంథం. యేసుక్రీస్తు ద్వారా నీతి ఫలములను అందించు గ్రంథం. 4 విన్నాం. 5, నిజముగా లోకరక్షకుడని నిజమైన వెలుగని నిజముగా నీతిమంతుడని నిరూపించు గ్రంథం. నిజముగా లోకరక్షకుడని నిజమైన వెలుగని నిజముగా నీతిమంతుడని నిరూపించే గ్రంథం. 6, యేసుక్రీస్తు నిజాన్ని, యేసుక్రీస్తును గూర్చి నిజాన్ని నిర్భయముగా తెలుపు గ్రంథం. నిజాన్ని నిర్భయముగా తెలుపు గ్రంథం. 7, యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులను చేసి నిత్య జీవమిచ్చు గ్రంథం. యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులను చేసి నిత్య జీవమిచ్చు గ్రంథం.
మరి మాట వినిపించట్లేదండి. ఓకే, 6 విషయాలు మనము విన్నాం. సార్ ఈ పాయింట్లు 6 7 సక్రమంగా విషయాలు రాలేదు సార్. వీడియో ఈ పాయింట్లు సక్రమంగా రాలేదు సార్. బ్రదర్. ఈ పాయింట్ వైజ్ రాలేదు సార్. వినపడలేదు సార్ మధ్యలో. మధ్యలో వినపడలేదంటే వీడియోలో వినడమే బ్రదర్, మీదే పొర. 1, యేసుక్రీస్తు నిజదేవుడని నిరూపించే గ్రంథం. 2, యేసుక్రీస్తు నిర్దోషి అని నిర్ధారించే గ్రంథం. 3, యేసుక్రీస్తు నిబంధనలకు నిలువెత్తు నిదర్శన గ్రంథం. 4, యేసుక్రీస్తు ద్వారా నీతి ఫలములను అందించు గ్రంథం. 5, నిజముగా లోకరక్షకుడని, నిజమైన వెలుగని, నిజముగా నీతిమంతుడని నిరూపించే గ్రంథం. 6, యేసుక్రీస్తులో ఉన్న నిజాన్ని లేక యేసుక్రీస్తు యొక్క నిజాన్ని నిర్భయముగా తెలుపు గ్రంథం. 7, యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులను చేసి నిత్య జీవమిచ్చు గ్రంథం. నిత్య జీవమిచ్చు గ్రంథం. ఇక గ్రంథ విశేషం, ఇది ఎంత? 7th పాయింట్. సబ్హెడింగ్ గ్రంథ విశేషం. ఎస్ అంకుల్. సార్ బ్రదర్, ఎస్ ఎస్ సెవెంత్ పాయింట్. అవునండి, అవునండి, గ్రంథ విశేషం. మీరు గ్రంథ విశేషం భ్రష్టులను ఇష్టులను చేసి, భ్రష్టులను ఇష్టులను చేసి భక్తిహీనులను భక్తులుగా మార్చి, భక్తిహీనులను భక్తులుగా మార్చి, బలహీనులను బలవంతులను చేసి, బలహీనులను బలవంతులను చేసి, భరోసా భద్రత బహుమానము కలిగించు గ్రంథం. బహుమానము కలిగించు గ్రంథం. రెండు పడి వారిని లేవనెత్తి, పడిపోయిన వారిని లేవనెత్తి, కృంగిన వారిని ఉద్ధరించి, కృంగిన వారిని ఉద్ధరించి, కృంగిన వారిని ఉద్ధరించి, దారికి మళ్ళించి, నిరాశ్రయులకు ఆశ్రయమునిచ్చి,
నిరాశ్రయులకు ఆశ్రయమునిచ్చి నిరాధారణలో ఆదరణ ఇచ్చి నిరాధారణలో ఆదరణ ఇచ్చి వృద్ధలైన వారిని బాగు చేసి నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి నిరాధారణలో ఆదరణను ఇచ్చి నిరాధారణలో ఆదరణ ఇచ్చి వృద్ధలైన వారిని బాగు చేసి వృద్ధలైన వారిని బాగు చేసి చెంత ఉండి చింతలు తీర్చే గ్రంథం. చెంత ఉండి చింతలు తీర్చే గ్రంథం. చెంత ఉండి చింతలు తీర్చే గ్రంథం. ఇదంతా క్లుప్తంగా క్షుణ్ణంగా ఇదంతా క్లుప్తంగా క్షుణ్ణంగా సంక్షిప్తంగా బైబిల్లోని సారాంశం. ఇదంతా క్లుప్తంగా క్షుణ్ణంగా సంక్షిప్తంగా బైబిలులోని సారాంశం. బైబిల్ అనే పదము వాయిస్ రావడం లేదన్నా. బైబిల్ అనే పదం బిబ్లియాస్ అనే గ్రీకు పదము నుండి వచ్చింది. బైబిల్ అనే పదం బిబ్లియాస్ అనే గ్రీకు పదము నుండి వచ్చింది. బిబ్లాస్, బిఐబిఎల్ఓఎస్, బిబ్లియాస్. బిఐబిఎల్ఓఎస్, ఎల్ఓఎస్. బైబిల్ నిర్వచనం. బైబిల్ నిర్వచనం పాత క్రొత్త నిబంధనలో వ్రాయబడిన దేవుని వాక్యమై ఉంది. దేవుని వాక్యమై ఉంది. ఏ దోషమును లోపమును లేనివై
ఏ దోషమును లోపమును లేనివై మనుషుల విశ్వాసమునకు ఆచరణకు సరిపోయినవి. లోకంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? లేక లోకంలో ఎన్ని పుస్తకాలున్నా అవన్నీ ఇన్ఫర్మేషన్ బ్రాకెట్లో సమాచారం. కానీ బైబిల్ మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ బ్రాకెట్లో మార్పు. బైబిల్ మాత్రం ట్రాన్స్ఫర్మేషన్, రిఫర్మేషన్ తిరిగి జన్మించుట. కలిగిస్తుంది. రైట్. మరి బైబిల్ గ్రంథమును మనము ఏం చేయాలి? బైబిల్ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? ఒకటి, దానిలోని వాక్యాన్ని నేర్చుకోవాలి. రెండు, వాక్యాన్ని నెమరు వేయాలి. మూడు, వాక్యాన్ని నెరవేర్చాలి. 4, వాక్యాన్ని నేర్పించాలి. ఈ 4 పనులు చేసే వారికి కలిగిన పేర్లు. ఒకటి, నమ్మకమైన క్రైస్తవులు. 2, నాణ్యమైన క్రైస్తవులు. నమ్మకమైన క్రైస్తవులు. 2, నాణ్యమైన క్రైస్తవులు. 3, నమ్రత కలిగిన క్రైస్తవులు.
4 పనులు చేయని వారికి కలిగే పేర్లు. నమ్మకమైన క్రైస్తవులు, నాణ్యమైన క్రైస్తవులు, నమ్రత కలిగిన క్రైస్తవులు. నమ్రత కలిగిన క్రైస్తవులు. ఈ 4 పనులు చేయని వారికి కలిగే పేర్లు. 1 నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు. 2 నకిలీ క్రైస్తవులు. నకిలీ క్రైస్తవులు. 3 నాసిరకం క్రైస్తవులు. నాసిరకం క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులు, నాసిరకం క్రైస్తవులు. నాసిరకం అంటే బ్రాకెట్లో ఎదుగుదల లేని క్రైస్తవులు. ఎదుగుదల లేని క్రైస్తవులు. ఇప్పుడు చెప్పండి, మీరే క్రైస్తవుల్లా ఉండాలనుకుంటున్నారు? మీరే క్రైస్తవుల్లా ఉండాలనుకుంటున్నారు? నమ్మకమైన 4 పనులు క్రైస్తవులు, నాణ్యమైన క్రైస్తవులాగా, నమ్రత కలిగిన ఆ. క్రైస్తవులాగా. చెప్పండి, ఏ క్రైస్తవులు? నమ్మకమైన క్రైస్తవులు, నాణ్యమైన క్రైస్తవులు, క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులా? కాదు కాదు, నమ్రత No. కలిగిన క్రైస్తవులు. క్రైస్తవులు. రైట్ అండి. ఇలాంటి క్రైస్తవులుగా ఉండాలి. ఏమండి, నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు, నకిలీ క్రైస్తవులుగా ఉండకూడదు, నాసిరకం. కొంతమంది చూడండి, ఎన్ని సంవత్సరాలైనా మందిరానికి వెళ్ళడమే గాని వారు దేవునిలో ఎదిగిన సంగతి లేనే లేదు, ఉండనే ఉండదు. కనుక ఇలాంటి వారంగా మనము ఉండకూడదు. దేవునికి మహిమకరంగా మనము ఉండాలి. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి, సిద్ధపరుచుకోవాలి, ప్రభు నామాన్ని మహిమపరచాలి. రైట్. నెక్స్ట్, బైబిల్ గ్రంథము యొక్క సంక్షిప్త వివరణ అని రాసుకోండి. సబ్ హెడింగ్ పెట్టుకునేటప్పుడు పై పేజీకి కొంచెం కింద గ్యాప్, ఒక లైన్ వదిలేసి తర్వాత రాసుకోండి. ఎప్పుడు కూడా నీట్గా కూడా ఉంటది, కలిసిపోయినట్టు అలికేసినట్టు ఉండదు. ఎంత గ్యాప్ ఇచ్చి రాసుకుంటే అంత అందంగా కనపడుద్ది రైటింగ్. అందంగా ఉందంటే మీరు అలా చూడగానే మీ కనుదృష్టి దాని మీద పడిపోతుంది. జాగ్రత్త పడాలి, సరేనా? రైట్. బైబిల్ గ్రంథము యొక్క సంక్షిప్త వివరణ. 1, బైబిల్ పుస్తకాల సంఖ్య 66. బైబిల్ పుస్తకాల సంఖ్య 66. రెండు, పాత నిబంధన పుస్తకాల సంఖ్య 39.
పాత నిబంధన పుస్తకాల సంఖ్య 39. 3. క్రొత్త నిబంధన పుస్తకాల సంఖ్య 27. 4. పాత నిబంధన అధ్యాయాలు 929 అధ్యాయాలు. పాత నిబంధన అధ్యాయాలు 929 అధ్యాయాలు. 5. క్రొత్త నిబంధన అధ్యాయాలు 260. క్రొత్త నిబంధన అధ్యాయాలు 260. 6. బైబిల్ మొత్తం అధ్యాయాలు 1189. ఈజీగా 1189 అలా వేసు. 1189. 7. పాత నిబంధన వచనాలు 33,214. 33,214. 8. క్రొత్త నిబంధన వచనాలు 7,959. 7,959. అంటే 79, 59. 79, 59. 9. బైబిల్ మొత్తం వచనాలు 41,173. 41,173. రైట్. 10. పాత నిబంధన పదములు 5,93,000. 5,93,493. 493. క్రొత్త నిబంధన పదములు 1,81,000. 1,81,253. 253. 12. పాత నిబంధన అక్షరాలు 27,000. 27 లక్షల 21,100. 27,21,100. నెక్స్ట్ 13. క్రొత్త నిబంధన అక్షరాలు 8,45,000.
380. 14. బైబిల్ మొత్తం అక్షరాలు. బైబిల్ మొత్తం అక్షరాలు. 35,000. 35,000. సారీ, 35,66,000. 35,66,480. 35,66,480. నా కృత నిబంధన బ్రదర్, చెప్తున్నారు ముందు. కృత నిబంధన వచనాలు క్రొత్త నిబంధన వచనాలా? 8 79, 59. 79. ఓకే అన్న, ఓకే. ఓకే, మ్యూట్ పెట్టేసుకోండి. రైట్. 15. పాత నిబంధన విమోచన కొరకు వచనాలు. పాత నిబంధన విమోచన కొరకు వచనాలు. 4,734. సార్ అందులోనేనా సబ్ టైటిల్ ఏది? బ్రదర్, అందులోనే రాయమంటారా, సబ్ టైటిల్ రాయమంటారా? అందులోనే ఉంది. అంకెల్ చెప్తున్నాను కదా. ఓకే అండి. అంకెల్ చెప్తున్నాను కదా బ్రదర్. 15. పాత నిబంధన విమోచన కొరకు వచనాలు. పాత నిబంధన విమోచన కొరకు వచనాలు. 4,734. 4,734. 16. క్రొత్త నిబంధన విమోచన కొరకు వచనాలు. క్రొత్త నిబంధన విమోచన కొరకు వచనాలు. 2,934. 2,934. 17. బైబిల్ మొత్తం వాగ్దానాలు. బైబిల్ మొత్తం వాగ్దానాలు. 30,000 వాగ్దానాలు. 30,000 వాగ్దానాలు. 18. బైబిల్ మొత్తం ఆజ్ఞలు. బైబిల్ మొత్తం ఆజ్ఞ. 6,468. 6,468. 19. బైబిల్ మొత్తం ప్రవచనాలు. బైబిల్ మొత్తం ప్రవచనాలు. 3,268 వచనాలు. బైబిల్ మొత్తం ప్రవచనాలు 3,268.
68 వచనాలు. ప్రవచనాలంటే 3268 ప్రవచనాలు. 20 బైబిల్ మొత్తం ప్రశ్నలు. 3294. 3294. 21 బైబిల్ మొత్తం దీవెనలు. 3000. బైబిల్ మొత్తం దీవెనలు 3000. 22 బైబిల్లో పెద్ద పుస్తకం కీర్తనలు. బైబిల్లో పెద్ద పుస్తకం కీర్తనలు. 23 బైబిల్లో చిన్న పుస్తకం యోహాన్ రాసిన 3వ పత్రిక. 24 బైబిల్లో పెద్ద అధ్యాయం. కీర్తనలు 119. 25 బైబిల్లో చిన్న అధ్యాయం. కీర్తన 117. 26 117. పెద్దది 119, చిన్నది 117. 119. 26 బైబిల్లో పొడవైన వచనం. ఎస్తేరు 8:9. 8వ అధ్యాయం 9వ వచనం. 27 బైబిల్లోని చిన్న వచనం. బైబిల్లోని చిన్న వచనం. 1 తెస్స 5:19. 1 తెస్స 5:19. 1వ తెస్స అనకూడదు, 2వ తెస్స అనకూడదు, 1వ తిమోతి అనకూడదు, 2వ తిమోతి అనకూడదు, 1వ కొరింథీ 2వ కొరింథీ అనకూడదు. 1 కొరింథీ అంటే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక. 2 కొరింథీ అనాలి. 2వ కొరింథీలకు, మొదటి కొరింథీలకు ఇలాగ అనకూడదు. ఇది మీరు ముందే గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? పెద్ద వచనం రిఫరెన్స్ ఒకసారి చెప్పండి. బ్రదర్, పొడవైన వచనం రిఫరెన్స్ ఒకసారి చెప్పండి. ఎస్తేరు 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. 27 బైబిల్లో చిన్న వచనం. 1 తెస్స 5:19. షార్ట్ కట్ కొరకు మనం ఆ మాట ఉపయోగిస్తున్నాం. 28 బైబిల్లోని మధ్య వచనం. బైబిల్లో మధ్య వచనం 118:8. 118:8. 29 పాత నిబంధనలో మధ్య పుస్తకం సామెతలు. పాత నిబంధనలో మధ్య పుస్తకం సామెతలు.
30 క్రొత్త నిబంధనలో మధ్య పుస్తకం. క్రొత్త నిబంధనలో మధ్య పుస్తకం. 2 తెస్సలోనికైలకు. 2 తెస్సలోనికైలకు. 31 బైబిల్లోని మధ్య పుస్తకం. బైబిల్లోని మధ్య పుస్తకం. మీకా నహూము. మీకా నహూము. 32 పాత నిబంధనలో మధ్య అధ్యాయం. పాత నిబంధనలో మధ్య అధ్యాయం. యోబు 24. యోబు 24. సారీ 29. యోబు 29 అండి. 33 క్రొత్త నిబంధనలో మధ్య అధ్యాయం. క్రొత్త నిబంధనలో మధ్య అధ్యాయం. రోమా 13వ అధ్యాయం. రోమా 13వ అధ్యాయం. 34వ పాయింట్. బైబిల్లో మధ్య అధ్యాయం. మధ్య అధ్యాయం. కీర్తన 117. 35. 35 బైబిల్లో పొడవైన పేరు. బైబిల్లో పొడవైన పేరు. యెషయా 8:3. బైబిల్లో పొడవైన పేరు యెషయా 8:3. 36 పరిశుద్ధ అనే పేరు. పరిశుద్ధ అనే పేరు పానీలో. పానీ అంటే పాత నిబంధనని. పానీలో 830 సార్లు ఉంది. 830 సార్లు. 37 పరిశుద్ధత అనే పేరు. పరిశుద్ధత అనే పేరు 250 సార్లు ఉంది. పరిశుద్ధత అనే పేరు పోనీలో క్రొత్త నిబంధనలో 250 సార్లు ఉంది. 38 యెహోవా అనే పేరు 700 సార్లు ఉంది. యెహోవా అనే పేరు. యెహోవా అనే పేరు 700 సార్లు ఉంది. 39 దేవుడు మాట్లాడెను అనే మాట. దేవుడు మాట్లాడెను అనే మాట 3000 సార్లు ఉంది. 3000 సార్లు. 40 ప్రభు అనే మాట. ప్రభువు అనే మాట
1855 సార్లు. 1855 సార్లు. 41. 7 అనే సంఖ్య 107 సార్లు ఉంది. 42. భయపడకు అనే మాట 366 సార్లు ఉంది. 366 సార్లు. 43. యేసు అనే పదం 973 సార్లు ఉంది. 973 సార్లు. 44. దేవదూత అనే పదం 309 సార్లు. దేవదూత అనే పదం 309 సార్లు. 45. యేసు ప్రభు అని క్రోనీలో క్రొత్త నిబంధనలో 747 సార్లు. యేసు ప్రభు అని 747 సార్లు. 46. యేసు ప్రభు అని అపోస్తల కార్యాల్లోని 92 సార్లు. 92 సార్లు. యేసు ప్రభు అనే పదం 747 సార్లు కొత్త నిబంధనలు. అందులో అపోస్తలుల కార్యములలో 92 సార్లు. నెక్స్ట్ 47. సెల అనే పదం 71 సార్లు. 48. దేవుని రాకడ అనే మాట 568 సార్లు ఉంది. 568 సార్లు ఉంది. 49. 49. దేవుని రాకడను గూర్చి బానీలో బోనీలో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో బానీలో బోనీలో 318 ప్రవచనాలు ఉన్నాయి. 50. బైబిల్ ఆది అనే మాటతో ఆరంభం. బైబిల్ ఆది అనే మాటతో ఆరంభం. ఆమెన్ అనే మాటతో ముగింపు. బైబిల్ ఆది అనే మాటతో ఆరంభం. ఆమెన్ అనే మాటతో ముగింపు. రైట్ 44 ఒకసారి చెప్పండి. బ్రదర్. 44 అండి.
44. దేవదూత అనే పదం 309 సార్లు. అన్న సెల అనే పదం 309 సార్లు. సెల అనే పదం అన్న సెల అనే పదం 71 సార్లు. సార్ 71 సార్లు అన్నా శల అంటే ఏంది మామూలుగా? శల అంటే చెప్తాను మీకు. అది ఇంటర్లోడ్ సెల అనేది, అది హీబ్రూ పదం. దాని అర్థం తర్వాత చెప్తాను మీకు. 119వ కీర్తనలో కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాల అర్థాలన్నీ ఒకసారి చెప్తా, సరేనండి? అలాగేనా ఆ పదాల అర్థాలన్నీ ఒకసారి చెప్తా, క్లాసులో వస్తాయి, తొందర ఏమి పడకండి. 50 విషయాలు మనము చదువుకున్నాం కనుక పాత నిబంధన గ్రంథాన్ని 5 భాగాలుగా చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథాన్ని, పాత నిబంధనను 5 భాగాలుగా చేసుకొనవచ్చు. 1 పంచకాండములు. 2 చరిత్ర గ్రంథములు. 3 కావ్య గ్రంథములు. 4 పెద్ద ప్రవక్తల గ్రంథాలు. 5 చిన్న ప్రవక్తల గ్రంథాలు. క్రొత్త నిబంధనను, బైబిల్లోని క్రొత్త నిబంధనను 5 పుస్తకాలు, 5 భాగాలు. 1 సువార్తలు. 2 కార్యములు. 3 పౌలు పత్రికలు. 4 సర్వసాధారణ పత్రికలు. ప్రకటన గ్రంథం, ప్రవచన గ్రంథం. పాత నిబంధన 5 భాగాలు, క్రొత్త నిబంధన 5 భాగాలు. పాత నిబంధన 5 భాగాలు, క్రొత్త నిబంధన 5 భాగాలు. మొత్తం బైబిల్ గ్రంథములో ఉన్న విషయాలు మనము స్పష్టంగా విన్నాం. ఈరోజు మీకు ఈ విషయాలను గూర్చిన సంగతులు ప్రతి ఒక్కరూ తేటగా, స్పష్టంగా అర్థం చేసుకోనండి.
నేను కొద్ది నిమిషాల టైం ఇస్తున్నా. ఒకసారి అందరూ కరెక్ట్ గా వ్రాసారో లేదో ఒకసారి చూసుకోండి. అన్ని కరెక్ట్ గా వ్రాసారో లేదో అన్ని చక్కగా మీరు చూడండి. ఓకే, అని రాసుకున్నారు. చూడక్కర్లేదు, తిరుగులేదు. ఉన్నాయి అన్న ఉన్నాయన్న. రైట్. మేము భద్రాచలపు పరిచర్యలో ఇక్కడ ఉన్నాం. మనం బైబిల్ కాలేజ్ కట్టే స్థలంలో ఉన్నాం. రేపు నెక్స్ట్ మండేకి మీకు 5 days హాలిడేస్ ఇస్తున్నా. నెక్స్ట్ మండేకి ఈ 50 సంగతులలో ఏది అడిగినా మీరు టక్కన సమాధానం నాకు చెప్పాలి. అర్థమైందండి? ఓకే. ఇదే మీకు ఎగ్జాము. నేను ఎవరిని అడుగుతానో తెలియదు, ఏది అడుగుతానో తెలియదు, కానీ మీరు మాత్రం చెప్పాలి. చెప్పగలరనేటటువంటి పూర్తి నమ్మకంతో ఈరోజు పెందలకడని మీకు సెలవిస్తున్నా. అర్థమైందండి? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మా దేవ మీ ఘననామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా. మీ కృపను బట్టి బైబిల్ తరగతులలో అవును దేవా. బైబిల్ గూర్చిన ఉపోద్ఘాతమును గూర్చిన విషయాలు అవును దేవా. తేటగా వినడానికి మీ సహాయం చేసినందుకై స్తోత్రము చెల్లిస్తూ మా అవును ప్రభు తండ్రి. అయిన క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ వీక్ సబ్జెక్ట్స్ ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఆసక్తితో పెద్దలకడనే చేరి రండి.